ప్రస్తుతం మనతో పాటు పల్లెరవి గారు ఉన్నారు. పల్లెరవి గారు, ఇప్పుడు కాళేశ్వరంలో అసలు కేసీఆర్ చేసింది ఏం లేదు. ఆ లక్షల కోట్లు, 90 కోట్లు అంతా ఇంట్లో వేసుకున్నారు తప్పించి కట్టినదంతా కూలిపోయింది. కూలేశ్వరం అయ్యింది. రేపో మాపో అరెస్ట్ చేయడం పక్కా అని చెప్పేసి అంటున్నటువంటి మాట. సో మరి కాళేశ్వరం గుండెకాయ, కాళేశ్వరానికి రత్నకిరీతి అన్నటువంటి కాళేశ్వరం కాస్త కులేశ్వరం అయిందనుకోవచ్చా? ఇప్పుడు కాళేశ్వరం కూలిపోయింది అన్నటువంటి వాడు ఒక అజ్ఞాని. వాళ్ళ బుద్ధి వంకర బుద్ధి. వాళ్ళకి ఏదో రిపోర్ట్స్ ఉండబట్టే కదా. ఏం రిపోర్ట్ ఉన్నది? ఏం రిపోర్ట్ ఉంది? కాళేశ్వరం అంటే ఏంటి? ఒక మేడిగడ్డనా? కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డనా? ఆ మాట్లాడేటటువంటి వాడికి బుద్ధుని మాట్లాడాలి కదా. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు, ఒక సుందిలా కాదు. మేడిగడ్డ లాంటి 100 ప్రాజెక్టులు ఉన్నాయి. దాంట్లో 100 ప్రాజెక్టుల సమాహారం. ఇవాళ మల్లన్న సాగర్ ఎక్కడి నుంచి వచ్చింది? కొండపోచమ్మ సాగర్ ఎక్కడి నుంచి వచ్చింది? గంధమల్ల రిజర్వాయర్ ఎక్కడి నుంచి వచ్చింది? బస్వాపూర్ రిజర్వాయర్ ఎక్కడిది? అన్నపూర్ణ సాగర్ ఎక్కడిది? రంగనాయక సాగర్ ఎక్కడిది? మాట్లాడేటువంటి వాడికి బుద్ధి ఉండాలి. ఏముంది? ఏమీ లేదు. వాళ్లకు తెలంగాణ వ్యతిరేకులకు సద్దులు మోసినటువంటి వాళ్ళు ఆ రోజు ఏడబన్నాడు. ఎందుకు పారిపోయిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి? నిండు అసెంబ్లీలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రజెంటేషన్ ఇస్తే నేను ప్రిపేర్ కాలేదని చెప్పేసి పారిపోయిన ఆయన ఇవాళ వచ్చి సత్యారుచంద్రులకు శుద్ధ పూసలు మాటలు మాట్లాడతాడు. వాళ్ళ మాట్లాడేది ఏం? 2000 ఏళ్ల కదా ప్రాణహిత చెవుల శంకుస్థాపన చేసింది. ఏం ఏ గాడిద పళ్ళుదో మీరా? 2014 దాకా అధికారంలో ఉన్నారుగా. రాష్ట్రంలో మీరే ఉన్నారు, మహారాష్ట్రంలో మీరే ఉన్నారు, కేంద్రంలో మీరే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉంది. గాడిద పళ్ళుదో మీరా? ఒక్క అనుమతి ఎందుకు తేలే? 4 ఏళ్లలో పూర్తి చేస్తామన్నాళ్ళు 7 ఏళ్ళు ఏం చేసిండ్రు? ఎందుకు చేయలే? మోసం కాదు, అది ద్రోహం కాదు, క్రిమినల్ నెగ్లిజెన్స్. అది అక్కడ నీళ్లు లేవని తెలిసి, వైల్డ్ లైఫ్ సాంచురీ ఉందని తెలిసి, మహారాష్ట్ర ఒప్పుకుంటా లేదని తెలిసి అక్కడ ప్రాజెక్టు నాడు బూచిగా చూపించి కింద కాలువలు ఏదో చూపించి అది చేసినట్టుగా 3000 కోట్లు దంచుకున్నారు, పంచుకున్నారు. 2300 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరు మీద పంచుకున్నారు డ్రా చేసుకొని. అది కదా ఆ రోజు మంత్రే కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఎందుకు మాట్లాడలే? ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి గారు దాని మీద అడ్డగోలుగా మాట్లాడిండు కదా. మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండి వాళ్ళు మీరా మాట్లాడేది? కాళేశ్వరం తెలియదు వీళ్ళకి. ఎప్పుడైతే ఒక్క మేడిగడ్డలో 2 పిల్లర్లు కూలినప్పుడు 2 పిల్లర్లు కూడితే వాటిని మరమ్మతు చేయాల్సింది పోయి మొత్తం కాళేశ్వరం కూలిపోయిందని ఎప్పుడు మాట్లాడుతున్నారో అప్పుడే వీళ్ళ మైండ్ తొప్పింది అనేది అర్థమైపోయింది వీళ్ళకు. ఇవాళ కేవలం కమిషన్ అడ్డం పెట్టుకొని, కమిషన్ నిజంగా 660 పేజీల కమిషన్ నివేదిక ఇచ్చింది. మొత్తం 60 పేజీలు ఎందుకు ఇచ్చిండ్రు? మొత్తం పెట్టండి, బయట పబ్లిక్ డొమైన్ లో పెట్టండి, ప్రజలకు పెట్టండి, చర్చిద్దాం. అది కదా. ఇప్పుడు కాళేశ్వరంలో క్లైమాక్స్ లో విలన్ అరెస్ట్ అవుతారు అన్నారు. ఆ విలన్ ఎవరు అనుకోవచ్చు? కేసీఆర్ గారా లేకపోతే ఎవరైతారు అన్నది ఎవరైతే అవుతుంది? సినిమా ఏంది, ఏం సినిమా అయింది, విలన్ ఎవరు, హీరో ఎవరు అన్నది తెలంగాణ సమాజం తెలుస్తుంది. ఏం వదిలిపెట్టేది ఏం లేదు. తెలంగాణ కోసం కొట్లాడి తండ్లాడి తెచ్చినటువంటి వాళ్ళం. తెలంగాణ కోసం కొట్లాడుతుంటే తనలాంటుంటే మీరు ఎవరి పంచన చేయండ్రో, ఎవరి సద్దులు మోసిండ్రో, ఎవరి కోసం పనిచేసిరో తెలంగాణ సమాజానికి తెలుసు. ఇవాళ వచ్చి మీరు తెలంగాణ వ్యతిరేక శక్తులకు తెలంగాణను అడ్డం నిలువుగా దోచుకునేటటువంటి వాడికి సద్దులు మోసినటువంటి వాళ్ళు మీరు ఇవాళ ప్రజలు ఏదో అవకాశం ఇవ్వగానే శుద్ధులు చెప్తామంటే వాడు వినటానికి సిద్ధంగా లేదు. బరాబర్ లోపం జరుగుండొచ్చు. లోపాన్ని సాంకేతికపరమైనటువంటి సరిదిద్ది 2 పిల్లర్లు కుంగింది దాన్ని సరిదిద్ది మరమ్మతులు చేసి వినియోగకు తేవాలి. కానీ దాన్ని పక్కకు పెట్టి అదే ఎల్లంటిని రిపేర్ చేస్తానది చేసిస్తాను చెప్పింది. ఎందుకు అనుమతి ఇవ్వలే? కమిషన్కి అది కనిపించలేదా? సార్ ఈరోజు బీసీలకు చూసుకుంటే ఢిల్లీలో దీక్ష చేస్తున్నారు. సో ఢిల్లీలో కాంగ్రెస్ దీక్షతో కదిలి వస్తుంది అనుకోవచ్చు. ఎక్కడి నుంచి వస్తుందండి? మోసం. 2 పార్టీలు మోసం చేయటం మానాలే. మేము ఆ రోజే చెప్పినాం, బీసీ రిజర్వేషన్లు 45% అన్నది రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో చేరిస్తే తప్ప చట్టబద్ధత ఉండదు, రాజ్యాంగ పద్ధతి ఉండదని మేము దేవని చెప్పినాం. వినండి, ఆ రోజు ఏం చెప్పారు కాంగ్రెస్ పార్టీ? ఇదే ముఖ్యమంత్రి, ఇదే మంత్రులు ఏం చెప్పారు? ఆర్డినెన్స్ ఇస్తాము, జీవో ఇస్తామని చెప్పేసి. ఎందుకు ఇవ్వాలి ఆర్డినెన్స్? ఎందుకు ఇవ్వాలి? జీవో ఎందుకు రాలే? ఎందుకు మోసం చేస్తారు? ప్రతిదీ మోసం చేయటమేనా? ప్రతిదీ ద్రోహం చేయటమేనా మీ పని? ప్రతిదీ మోసం చేయటము, ద్రోహం చేయటము, ప్రజలు దాన్ని గమనించి ప్రశ్నించడం మొదలు కాగానే డైవర్షన్ పాలిటిక్స్ చేయటం, మళ్ళీ ఇంకేదో మేము చేసినట్టు ఇంకేదో చేసినామని చెప్పాడు. ఇవాళ మేము బాజాప్తా బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా ఉంది. బీసీ రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లు నిలబడాలంటే, చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఉండాలంటే రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో చేరిస్తే తప్ప వాటికి చట్టబద్ధత ఉండదు, రాజ్యాంగబద్ధత ఉండదు. అది మాని డ్రామాలు చేసి మోసం ప్రజలకు అర్థం కాగానే మళ్ళీ ఢిల్లీ డ్రామా ఆడుతున్నారు. ఆ రోజే చెప్పినాం, ఢిల్లీకి అసెంబ్లీలో చట్టం చేయగానే, బిల్ పాస్ చేసి చట్టం చేయగానే అన్ని పార్టీలను ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి,
చేసి అందరు అభిప్రాయాలు తీసుకొని దాని కార్యాచరణ రూపొందించి రాష్ట్రపతి గారి దగ్గరక ఢిల్లీ ప్రధానమంత్రి గారి దగ్గరక ముఖ్యమంత్రి గారి అధ్యక్షతను తీసుకుపోమని చెప్పినాం తమిళనాడు తరహాలో. ఆ పని ఎందుకు చేయకుండా ఆర్డినెన్స్ సరిపోతుంది, ఆర్డినెన్స్ ఊదర కొట్టిరు, నాటకాలు ఆడిరు. ఆ నాటకం దొంగ నాటకం అని తెలియగానే ఇప్పుడు మళ్ళీ ఢిల్లీ నాటకం ఆడుతున్నారు. ఏం బీసీలు అంతా తెలివి తక్కువలు అనుకుంటారా? బరాబర్ బీఆర్ఎస్ పార్టీ మేము బీసీ సమాజం. అందుకే రేపు 8వ తారీఖున కరీంనగర్లో బీసీ సభ పెడుతున్నాం. ఆ తర్వాత జిల్లాకు ఒక బీసీ సభ పెట్టి దాంట్లో కూడా కాంగ్రెస్ చేసే మోసం ఏందో కుట్ర ఏందో కంపల్సరీ సమాజానికి చెప్తాం.